చాలా మంది యూట్యూబర్లు అంటే చాలా మంది క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి. చాలా మంది ఇప్పుడు నేనే సరే మీరైనా క్రియేటర్స్కి చాలా మందికి అయితే ప్రాబ్లం అయితే ఏమవుతుందంటే చాలా మందికి అయితే వ్యూస్ అయితే చాలా మందికి అయితే వస్తుండలేదు. ఎందుకంటే 10 అయితే 15 అయితే వ్యూస్ అయితే చాలా మందికి అయితే ఈ విధంగా అయితే డౌన్ అయితే అవుతుంది. చాలా మందికి వాళ్ళ డౌట్ ఏంటంటే వాళ్ళ వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేసినా కానీ వాళ్ళ వీడియోకి అయితే వ్యూస్ అయితే చాలా మందికి అయితే వస్తుండలేదు. అంటే వాళ్ళ వీడియోకి అప్లోడ్ చేసినా కానీ వీడియోకి అయితే వ్యూస్ అయితే వస్తుండలేదు. ఎందుకంటే వాళ్ళకి 10 అయితే 15 అయితే వ్యూస్ ఈ విధంగా అయితే చాలా అయితే డౌన్గా అయితే వస్తున్నాయి. అది కారణం ఏంటంటే మీకు ఈరోజు లైవ్ ప్రూఫ్గా చూపిస్తాను. వ్యూస్ రావాలంటే ఏ విధంగా వ్యూస్ వస్తుంది, ఏ వీడియోకి వ్యూస్ వస్తుందో ఈరోజు ఈ వీడియో పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైవ్ ప్రూఫ్గా అయితే చూపిస్తాను. కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. తర్వాత ఫ్రెండ్స్ నేనైతే స్క్రీన్ రికార్డ్ మాత్రం చూపిస్తాను. నా ఫేస్ అయితే చూపించలేను, ఎందుకంటే నేను ఉండేదైతే ఒకే ఫోన్లో నేను రికార్డ్ అయితే చేస్తాను. అందుకు స్క్రీన్ రికార్డ్ చేయడానికి ఎక్స్ట్రా ఫోన్ అయితే నా దగ్గర లేదు. అందుకు నేను ఏమైతే చేస్తానంటే మరి స్క్రీన్ రికార్డ్ మాత్రమే చూపిస్తాను. నా ఫేస్ అయితే అసలు అయితే డిస్ప్లే చేయను. మరి నేను స్క్రీన్ రికార్డ్ మాత్రమే చూపిస్తాను. అందులో నా వాయిస్ అయితే వస్తుంది. అందు నుంచి ఎక్స్ప్రెషన్ అయితే చేస్తుంటాను. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో అయితే మీకు చూపిస్తాను. వైటిస్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సెట్టింగ్ నుంచి ఏ విధంగా అయితే అవుతుందో ప్రాబ్లం అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్గా అయితే ఏమైతే చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. వైటీ స్టూడియో అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఏమైతే వస్తుందంటే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి ఏంటంటే నాకు 630 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 630 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వీడియోకి అయితే వ్యూస్ ఎంత వస్తుందంటే 139 అయితే వస్తుంది. 199 అయితే వ్యూస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. అంటే లేకుంటే పాత వీడియోస్ అయితే చూపిస్తాను చూడండి. మీకు పాత వీడియోలు చూపిస్తాను చూడండి. ఈ వీడియోస్ అయితే చూసినట్లుంటే 229 తర్వాత 179 తర్వాత 791 తర్వాత 527 తర్వాత ఈ విధంగా అయితే వ్యూస్ చూడండి. ఒక్కొక్కసారి అయితే 170 వస్తుంది, తర్వాత 170K వస్తుంది. తర్వాత చూడండి ఈ విధంగా ఒక్కొక్క రకంగా ఒక వ్యూస్ వస్తుంది. అంటే జనాలకి ఏదైతే టాపిక్ సెర్చ్ చేస్తారో ఒక్కొక్క వీడియో ఆ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక పాత వీడియో అయితే చూస్తాను చూడండి. ఈ విధంగా ఇక్కడైతే చాలా అయితే డౌన్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఒక్కొక్క వీడియోకి ఒకసారి బూస్ట్ అవుతుంది, ఒకసారి డౌన్ అయితే ఉంది. అంటే చాలా మందికి అయితే ఇప్పుడు జనాలకి ఏదంటే ఒకసారి నో కాపీరైట్ సాంగ్ అయితే కావాలి, తర్వాత మీకు మార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్రీ కాపీరైట్ సాంగ్ అయితే చాలా మందికి అయితే యూజ్ చేస్తారు. వాళ్ళకి ఇలాంటి వీడియోస్ అయితే చాలా అయితే కావాలనుకుంటాను. తర్వాత ఈ విధంగా అయితే చాలా అయితే వ్యూస్ వచ్చేసింది. తర్వాత చూడండి, ఇక్కడ కార్టూన్ వీడియోస్ ఈ విధంగా చేయాలి, దీనికి వ్యూస్ ఉంది. తర్వాత చూపిస్తాను చూడండి, మీకు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఎలా యూజ్ చేయాలి, దీనికి కూడా కొంచెం వ్యూస్ వచ్చింది. తర్వాత చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలో దానికి కూడా ఒక వ్యూస్ అయితే వచ్చింది. చాలా మంది అయితే ఇదైతే చూస్తున్నారు. ఇప్పటికీ అయితే ట్రెండ్లో అయితే ఉంది ఇది నా ఛానల్లో. తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ వైట్ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఏమైనా అవుతుందో చూడండి. దీనికి కూడా మార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఓపెన్ చేసి చాలా అయితే ట్రెండింగ్ అప్పుడు. తర్వాత ఈ విధంగా చూడండి, ఒక్కొక్క ట్రెండింగ్ ఒకటి అయితే ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇంకా ఒక్కో ట్రెండింగ్ అయితే ఒకటి ఉంటుంది చూడండి. ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఎలా ఓపెన్ చేయాలి, ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తారు, కొంతమంది అయితే ఓపెన్ చేయరు. 2 months అయింది, ఇంకా వ్యూస్ అయితే వస్తుండలేదు. అంటే మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలర్టిక్ వేస్తే క్లిక్ చేయండి. ఎలర్టిక్ క్లిక్ చేసిన తర్వాత చెప్తానని చూడండి. ఇక్కడ జనాలకి ఏది కావాలంటే చూపిస్తాను చూడండి. జనాలకి ఏది కావాలంటే సెర్చ్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అదే కావాలి చెప్తున్నాను చూడండి. ఇక్కడ రీసెర్చ్ చేసిన దీన్ని క్లిక్ చేయండి. రీసెర్చ్ క్లిక్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ ఏమైతే ఉందంటే ఇక్కడ టాప్ సెర్చ్లో అయితే ఏం కావాలి చూస్తున్నా మీకు, హౌ టు యాడ్ యువర్ ట్యాక్స్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు. అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో చేస్తే మీకు 100% అయితే ఏముందంటే మీ వీడియోకి వ్యూస్ వస్తుంది, మీ తర్వాత మీ ఛానల్ కూడా గ్లో అవుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ హౌ టు ఇన్సరేట్ ఇన్ వీడియో అండ్ క్వాలిటీ ఇన్ టాప్ క్వాట్ ఇన్ తెలుగు. అంటే ఈ వీడియో చేస్తే మనకి 100% అయితే వ్యూస్ అయితే వస్తుంది. అంటే జనాలు సెర్చ్ చేస్తున్నారు కాబట్టి మార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఈ వీడియో చేస్తే మీకు ఏమైతే వ్యూస్ వస్తుంది. తర్వాత చూడండి, ఇక్కడ హౌ టు హ్యాడ్ లింక్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు. అంటే దీని వీడియోస్ చేసినా చాలు. అంటే జనాలు ఇది కొంతమందికి తెలుసు ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వాళ్ళకి డిస్క్రిప్షన్ కింద లింక్ ఏ విధంగా ఇస్తారో చాలా మందికి అయితే తెలియదు. చూడండి, ఈ వీడియో చేస్తే మీకు వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడండి, ఈ వీడియోస్ అయితే చేయొచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ చాలా అయితే ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్కటి. ఇక్కడ కైన్ మాస్టర్ ట్యూటోరియల్ తెలుగు చూడండి, ఇక్కడ కైన్ మాస్టర్ ఎక్స్పోర్టింగ్ తెలుగు. తర్వాత చూడండి, చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ హౌ టు యూస్ కైన్ మాస్టర్ యూట్యూబ్ వీడియో చూడండి. చాలా మందికి తెలియదు. చూడండి, ఏదైతే సెర్చ్ చేస్తున్నారు మీరు ఇలాంటి వీడియోస్ అయితే ఎడిటింగ్ వీడియోస్ అయితే చేసినా కానీ మీ వీడియోకి అయితే చాలా అయితే వ్యూస్ అయితే 100% కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ టాప్ సెర్చ్లో కూడా చూడండి ఎడిటింగ్ గురించి చాలా అయితే ఉన్నాయి. మీరు ఎడిటింగ్ వీడియోస్ అయితే కూడా చేసి మీ ఛానల్ అయితే గ్రో అయితే పెంచుకోవచ్చు. సో ఇన్షార్ట్ గురించి పిక్చర్ ఏ విధంగా ఎడిట్ చేస్తారు ఎఫెక్ట్స్ ఈ విధంగా అయితే చాలా అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇన్షార్ట్ ఫుల్, తర్వాత చూడండి రిమూవ్ ఇన్షార్ట్ ఇన్ వాటర్ మార్క్. చూడండి, ఇక్కడ ఒక్కో రకంగా ఒకటి చూడండి. టాప్ సెర్చ్లో అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇలాంటి వీడియోస్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, ఇలాంటి వీడియోస్ అయితే చేయండి. చాలా అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇలాంటి వీడియోస్ అయితే చేయండి. పక్కా అయితే మీ యూట్యూబ్లో అయితే మీ ఛానల్ అయితే గ్లో అవుతుంది. ఎందుకంటే మనం ఏదైతే జనం సెర్చ్ చేస్తారు యూట్యూబ్లో దాన్ని అయితే ఇక్కడైతే మనకి చూపిస్తుంది. తర్వాత చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ హెల్ప్ క్రియేటర్ అయితే ఉన్న తర్వాత కమ్యూనిటీ ఉంది. తర్వాత క్రియేటర్ టిప్స్ అయితే చూడండి. క్రియేటర్ టిప్స్ అయితే దీని అయితే క్లిక్ చేయండి.
క్రియేటర్ క్లిక్ చేసిన తర్వాత చూడండి గెట్ క్రియేటర్ టిప్స్. అంటే మనకి యూట్యూబ్ ఏదైతే చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి బిల్డింగ్ కమ్యూనిటీ రికార్డింగ్ టు పోస్టింగ్ టు చూడండి ఇదైతే మనం చూడండి ఇక్కడ వీడియో టిప్స్, తర్వాత చూడండి ఇక్కడ లైవ్ టిప్స్, తర్వాత చూడండి షార్ట్ టిప్స్. అంటే ఇలాంటి వీడియోస్ అయితే చేసినా కానీ మనకి ఏ విధంగా షార్ట్స్ వైరల్ అవుతుంది, ఏ విధంగా లైవ్ చేయాలి, ఏ విధంగా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి కమ్యూనిటీలో చూడండి ఈ విధంగా అయితే మనకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి యూట్యూబే మనకి ఈ విధంగా అయితే చెప్తుంది. తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇక్కడే ఉంది చూడండి ఇక్కడ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నీడ్ టు గ్లో యువర్ ఛానల్ ఇన్ ద యూట్యూబ్ హెయిర్. అంటే ఇందులో మనకి ఏమైతే ఉందంటే ఇలాంటి వీడియోస్ చేస్తే మన ఛానల్ కూడా గ్లో అవుతుంది. ఫ్రెండ్స్ చూసారా కదా ఫ్రెండ్స్, ఏ విధంగా జనాలు అయితే సెర్చ్ చేస్తారు, ఏ వీడియోస్ అయితే వాళ్ళకి కావాలో మనం ఏ వీడియో వాళ్ళకి ఇస్తే వాళ్ళు వీడియోస్ అయితే చూస్తారు. అంటే చాలా మందికి మీరు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే మీకు ఇష్టమైన వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. ఇష్టమైన అప్లోడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే చాలా మంది చూడరు, అంటే వాళ్ళకి సంబంధించిన వీడియో మీరు చేయలేదు కానీ ఎందుకు వాళ్ళకి వీడియో ఎందుకు చూస్తారు. మీకు ఇష్టమైన వీడియో మీరు చేసి టాపిక్ అయితే చేసినా కానీ వాళ్ళకి అప్లోడ్ చేసినా కానీ ఇప్పుడైతే ఏం చేస్తారు వాళ్ళు చూడరు. అంటే మీరు ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్ చెప్పేదానికి ఏంటంటే జనాలు అయితే ఏమి కోరుకుంటారంటే టాప్ సర్చింగ్ వీడియోస్ అయితే కావాలి. అంటే ఇప్పుడు జనాలకి ఏదంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ అయితే ఉన్నాడు, విరాట్ కోహ్లీ 100 సెంచరీ అయితే కొట్టాడు. 100 సెంచరీ కొట్టిన వీడియో అయితే మీరు ఒక చేయండి షార్ట్స్లో, మీకు ఎంత వ్యూస్ వస్తుందో మీకే చూడండి కావాలంటే. అలాంటి చూడండి రివ్యూస్లో మీరు చాలా అయితే చూస్తుంటారు కదా, రివ్యూస్లో చాలా మంది అయితే ఏం చేస్తారంటే ఒక మూవీ రివ్యూని చాలా మంది 100 రివ్యూ ఛానల్ అయితే ఉన్నాయి అందదానికి వ్యూస్ వస్తాయి. ఎందుకంటే జనాలు చాలా మంది అయితే ఏం చేస్తారంటే మూవీస్ ఇష్టం పడతారు. చాలా మంది అయితే ఏం చేస్తారంటే యూట్యూబ్ టిప్స్ వీడియోస్ అయితే చూస్తారు. మనకి యూట్యూబ్ సంబంధించిన యూట్యూబ్ క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళకి సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటారు. ఇలాంటి అంటే ఎగ్జాంపుల్ మీకు ఏదైతే యూట్యూబ్ క్రియేటర్ వీడియో అయితే చూడాలనుకుంటారు అలాంటి వీడియోస్ అయితే మనం అంటే పూర్తిగా అయితే మీరైతే చూడండి జనాలకి ఏదైతే కావాలో ఇంపార్టెంట్ వీడియోస్ అయితే చేయండి. అంటే మీకు సర్చ్ లిస్ట్లో చూపించాను. ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఏంటి యూట్యూబ్ రిలేటివ్ వీడియోస్ చేస్తారా లేకపోతే ఎడిటింగ్ వీడియోస్ అయితే చేస్తారా, అందులో మీకు సంబంధించిన వీడియోస్ అయితే మీరైతే చేయాలి. ఫస్ట్గా అయితే మీరు ఎడిటింగ్ వీడియోస్ అయితే చేస్తారా అంటే ఎడిటింగ్లో ఇప్పుడు కైన్ మాస్టర్ గురించి పూర్తిగా ఏమైనా టిప్స్ ఏమైనా ఉంటాయి సార్, సెట్టింగ్స్ ఉంటాయి దాని గురించి చేయడం కానీ, ఇన్షార్ట్ గురించి చేయడం కానీ, లేకుంటే విఎన్ అప్లికేషన్ గురించి చేయడం కానీ, టాప్ కోట్లో ఏమైనా చేయడం కానీ, లేకపోతే ఫొటోస్ ఎడిటింగ్ చేయడం కానీ, పిక్సెల్ ల్యాబ్లో ఏమో చేయడానికి, లేకపోతే పిక్సార్ట్లో ఏమో చేయడానికి ఇలాంటి చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి చూడండి. ఆ అప్లికేషన్లో మీరు ఏమైనా చేయడానికి అంటే ఎడిటింగ్ ఏమైనా మీకు కోర్స్ ఏమైనా చెప్పడానికి ఏమన్నా మీరు ఎడిటింగ్ ఏమైనా ఒక ఫోటో చాలా మందికి అయితే చూడండి వీడియో ఎడిటింగ్ కూడా చేయడానికి చాలా మందికి అయితే రాదు. అందుకు మీరు ఏమైతే చేస్తారంటే వీడియో మీకు ఎడిటింగ్ ఫస్ట్ మీరు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీకు పూర్తిగా వచ్చినప్పుడు అయితే ఏం చేస్తారంటే వాళ్ళకి నేర్పేయండి. అంటే స్క్రీన్ రికార్డ్ చేసి వీడియో అయితే మంచిగా అయితే ఎడిటింగ్ చేసి వాళ్ళకైతే వీడియోస్ అప్లోడ్ చేసి అప్పుడైతే ఆడియన్స్ అయితే మీ ఛానల్ అయితే చూస్తారు. అంటే జనాలకి చాలా మందికి అయితే ఎడిటింగ్ అయితే చాలా అయితే ఇంపార్టెంట్. తర్వాత యూట్యూబ్లో వాళ్ళు గ్లోయింగ్ ఏజ్ టిప్స్ అయినా కానీ, లేకపోతే యూట్యూబ్లో ఏమైనా సెట్టింగ్స్ అయినా కానీ, యూట్యూబ్లో ఏమైనా వ్యూస్ ప్రాబ్లమ్ అయినా కానీ, డౌన్ ప్రాబ్లమ్ అయినా కానీ, ఇప్పుడు అక్కడ మీరు టైటిల్ తమిళ అయితే చూస్తుంటారు. టైటిల్ తమిళ చూసి మరి క్లిక్ చేసి మరి వచ్చింటారు. ఏమి వ్యూస్ ఎందుకు డౌన్ అయింది, నా ఛానల్ కూడా వ్యూస్ అయితే వస్తుండలేదు అని చాలా మందికి అయితే డౌట్తో బట్టి ఈ వీడియోస్ అయితే చూస్తుంటారు. ప్లస్ మీరు కూడా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ జనాలు అయితే సెర్చ్ చేస్తారు, దాని వీడియోస్ అయితే చేయండి. అంటే జనాలు యూట్యూబ్లో అయితే సెర్చ్ చేస్తారు చూడండి, దాని అయితే ఏం చేస్తారు వైట్ స్టూడియో అప్లికేషన్ అయితే మీకు డిస్ప్లే చేస్తుంటారు. అంటే రీసెర్చ్ అంటే అర్థం ఏంటంటే రీసెర్చ్ అంటే మీరు ఒకటి ఎదుగుతున్నారు. ఏం ఎదుగుతున్నారు ఒక వీడియో అయితే ఎదుగుతున్నారు, అందులో అయితే ఏమిటంటే లిస్ట్ అయితే వస్తుంటాయి. ఈ విధంగా అయితే జనాలు అయితే ఎదుగుతున్నారని ఇలాంటి వీడియోస్ అయితే చేస్తుంటారు. ప్లస్ మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా జనాలు అయితే సెర్చ్ లిస్ట్లో సెర్చ్ చేస్తారు, తర్వాత ఏ విధంగా అయితే వీడియోస్ అయితే చేయాలి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.